తొలి తెలుగు అనువాద చిత్రం ఆహుతికి ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ మాటలు పాటలు రాశారు. ఆ తరువాత అనేక మంది ఆయన బాటలో సాగారు. అయితే అనువాద చిత్రాలకు సైతం మాటలు పాటలు వేర్వేరు వ్యక్తులు రాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా ముక్కామల రామకృష్ణ సైతం డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాశారు. శ్రీరామకృష్ణ పుట్టింది తెనాలిలో అయినా 5 దశాబ్దాల క్రితమే ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. దర్శకత్వం మీద మక్కువతో 1988లో కళ్యాణ చక్రవర్తి, అశ్విని జంటగా బాలమురళి ఎంఏ సినిమాను తెరకెక్కించారు. ఆ తరువాత 1996లో భానుచందర్, సుమన్, విజయశాంతి ప్రధాన పాత్రధారులుగా సమాజంలో స్త్రీ మూవీని రూపొందించారు. ఈ సినిమా ద్వారానే తమిళ నటుడు శరత్ కుమార్ తెలుగువారికి పరిచయమయ్యారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న శ్రీరామకృష్ణ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలకే కాదు ఆంగ్ల చిత్రాలకు సైతం తెలుగులో సంభాషణలు రాశారు. దాదాపు 300 చిత్రాలకు ఆయన డైలాగ్స్ అందించారు. మరి ప్రముఖ దర్శకులు మణిరత్నం, శంకర్ రూపొందించిన అనేక తమిళ చిత్రాలకు తెలుగులో శ్రీరామకృష్ణే సంభాషణలు రాశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామకృష్ణ చివరగా రజనీకాంత్ దర్బార్ మూవీకి మాటలందించారు. ఆయన పార్థివ దేహానికి మంగళవారం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. శ్రీరామకృష్ణ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.